రెండు రాష్ట్రాలకి రాజధాని ఒకటే, పంజాబు చండీగఢ్, హర్యానా. అంటే పంజాబ్ హర్యానాలకి రెండిటికి కూడా ఒకటే రాజధాని. ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు అదే గుర్తుకు తెచ్చారు అందరూ కూడా, తెలంగాణ వాళ్ళు ఫీల్ అయింది అదే. అట్లాగే హైదరాబాద్ను ఉమ్మడి రాజధానికి రెడీ అంటే కనుక ఇక శాశ్వతంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మారిపోతుంది. అట్లా పంజాబ్ హర్యానాలకు కూడా మొదట్లో చెప్పి చండీగఢ్ని ఉమ్మడి రాజధాని చేశారు. చివరికి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారు. అప్పుడు రాష్ట్ర విభజన జరిగి ప్రయోజనం లేదంటూ తెలంగాణ వాదులు వాదించడం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తెలంగాణ నేతలు గట్టిగా పట్టుబట్టి మరి ఆ విషయంలో మోడీతో మాట్లాడి, అంటే అప్పటి కాంగ్రెస్ వాళ్ళ టైంలోనే జరిగింది, దాన్ని మన 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ను ఉమ్మడిగా చేస్తారేమో అన్నటువంటి దాంట్లో ఆపుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా ఎందుకంటే అప్పటిదాకా 10 ఏళ్ల దాకా ఉమ్మడి రాజధానిగానే ఉంది. రెండో వైపున చూస్తే ఆంధ్ర వాళ్ళు దాని మీద సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేయలేదు. అంటే వాళ్ళ ఆస్తులు జాగ్రత్తగా ఉండాలంటే తెలంగాణతో గొడవ పెట్టుకోకూడదు అన్న ఉద్దేశంతోనే ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రాజ్యాంగంలోని 13వ రాజ్యాంగ సవరణ బిల్లు, రాజ్యాంగానికి సంబంధించి 131వ సవరణ బిల్లు తేబోతున్నారు. దాని ప్రకారం చండీగఢ్ని ఆర్టికల్ 240 కిందన పంజాబ్ గవర్నర్ అండర్లోకి, అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా యూనియన్ టెరిటరీగా తీసుకురాబోతున్నారట. పంజాబ్ నుంచి పంజాబ్కి హర్యానాకి హెడ్ క్వార్టర్గా అదే ఉంటుంది, కానీ దాని నిర్వహణ ఆ పరిపాలనా బాధ్యత గవర్నర్ చేతిలో ఉంటుంది. అంటే అక్కడికి ముఖ్యమంత్రులు లేదా ప్రభుత్వపు అధికారం ఉండదు, యూనియన్ టెరిటరీగా ఉంటుందన్నమాట. అలాంటి ఒక బిల్లు తెస్తున్నారు అన్నటువంటిది తాజాగా జరుగుతున్న ప్రచారం. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తిట్టిపోస్తుంది, భారతీయ జనతా పార్టీ నోరు మీద పట్టలేదు కాబట్టి ఏదైనా జరుగుతుందా అన్నటువంటి చర్చ ఉంది.